బీటే స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది Come on baby, let's go on the bullet on the way లో పాడుకుందాం duet శ్రీదేవి డ్రామా కంపెనీ నానా నా హీరో. ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని స్టార్ట్ చేయాలంటే మా కంపెనీ ఓనర్ మా జడ్జ్ పూర్ణ గారిని ఇన్వైట్ చేయాలి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. వెల్కమ్ పూర్ణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. పూర్ణ గారు, ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వాట్ ఇస్ స్పెషల్? ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫాదర్స్ డే స్పెషల్. సో మన అందరూ ఆర్టిస్ట్ ఫాదర్స్ తో వచ్చి ఇక్కడ సూపర్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నావు. అంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ వాళ్ళ ఫాదర్స్ తో వచ్చి వాళ్ళ ఫాదర్స్ చేత వాళ్ళు గొప్ప అనిపించుకోవాలి. ఒక్కవేళ అనిపించకపోతే వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి అవుట్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కనిపించరు. అంతే కదా పూర్ణ గారు? అంతే. అయితే మీరెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ఆర్టిస్టుల్ని వాళ్ళ ఫాదర్స్ ని పిలుస్తాను. సో నానా నా హీరోలో ఫస్ట్ గొప్ప అనిపించుకోవడానికి ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దామా? అదే అసలు ఫస్ట్ ఎంట్రన్స్ కి అసలు మనదని ఎందుకు పిలిచారు? షోను ముందుకు లాగాలి కదా. మరి వాళ్ళని ఎందుకు పిలిచారు? ఇద్దరు ముందుకు లాగాలంటే వెనక లాగే వాళ్ళు ఇద్దరు ఉండాలి కదా. పంచ్ అంటే ఇలా ఉండాలి. డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కుట్టించావు? మిషన్ మీదే చూసావా? అప్పుడే వెనకలాడడానికి ట్రై చేస్తుంది. అసలు ఈ రోజు ఒకేజన్ ఏంటి? ఫాదర్స్ డే. మీరేంటి మీ ఫాదర్స్ లేకుండా వచ్చారు? మా ఫాదర్ వచ్చారు పొద్దున్నే. నువ్వు మేకప్ లేకుండా స్టూడియోలోకి అలా వచ్చావా? అటు నుంచి అటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపు తర్వాత వేసుకుంటాను చెప్పాల్సింది. అప్పుడు అస్సలు చూడలేమన్నాడు, అందుకే పరిగెత్తాడు. నీకు అర్థం కావట్లేదు. మీ డాడీ ఎక్కడ? బాలేదు. ఏమైంది? అంటే నేను రాసిన పంచులు బాలేదని రాలేదు అతను. బాను, మీ డాడీ ఎక్కడ? అబ్బా, మా డాడీ వచ్చుంటే ఎంత బాగుండేదో కదా. జనాల మంచి కోసమే కోరుకుంటారు. అలా కోరుకుంటే అసలు నేను ఇక్కడ రానిచ్చేవాడు కాదే. మా ఫాదర్లు కూడా వస్తే ఎవరి ఫాదర్ కు వాళ్ళు సేవ చేసుకునే ఐదులో ఉండిపోతారు. అదే మేము నలుగురం ఖాళీగా ఉన్నాం అనుకో, వచ్చిన వాళ్ళందరి ఫాదర్స్ ని బాగా చూసుకోవచ్చు. అంటే సేవ్ చేస్తారు. Yes. మీరు మర్యాదలు సేవలు చేస్తూ ఉండండి, మేము షోకి కొంచెం ముందుకు తీసుకొని వెళ్తాం. సో నానా నా హీరోలో ఆర్టిస్టులు అండ్ వాళ్ళ ఫాదర్స్ ని పిలిచేద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెం ఆన్ ఫాదర్స్ డే స్పెషల్. డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ డోలీ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్. సార్, ఇప్పుడు ఏంటంటే మీరు మీ కొడుకు గురించి గొప్పగా చెప్పాలి. గొప్పగా చెప్పడానికి ఏముంది దారి దగ్గర? మీరు మీ డాడీ దగ్గర నుంచి గొప్ప అనిపించుకోవాలి. అంతే అనిపించుకుంటా. అంతే. మధుప్రియ గారు, మీరు మీ డాడీ తో వచ్చారు. మా డాడీ పెద్దింటి మల్లేష్. మా డాడీ గురించి ఒక్క మాట చెప్పాలంటే అక్కడ ఉన్న వర్డ్ కి మా డాడీకి నాకు చాలా పెద్ద కనెక్షన్ ఉంది. నిజంగా నా హీరో మాత్రం మా డాడీయే. ఆడపిల్లకి నాన్న ప్రేమ, నాన్న అనేది చాలా బ్యాక్ బోన్ కదా. సో ఆయన సపోర్ట్ వల్ల, ఆయన వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంతే నాన్న గురించి.
రష్మి గారు ఈయనే మా నాన్న పెద్ద పరిచయం అవసరం లేదనుకుంటా. మీ నాన్న షో కూడా అవసరం లేదనుకుంటా మాక్సిమం. మా నాన్న పౌడాల లక్ష్మయ్య పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తూ ఉంటాను నన్ను. ఐ లవ్ మై డాడీ. థ్యాంక్ యూ డాడీ. నచ్చు మనం గురించి చెప్పలేదా? కోడలు కోడలు మామయ్య మామయ్య నరేష్, ఈ రోజు ఐ లవ్ యూ నువ్వు చెప్తే పని కాదు, మీ డాడీ మీకు ఐ లవ్ యూ చెప్పాలి. మీ గురించి గొప్పగా మాట్లాడితేనే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటారు. నాన్న ఐ లవ్ యూ చెప్పలేకపోతే బాబీ గారు, మీరు మీ డాడీతో వచ్చారు. నిన్ను జనాలందరూ పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. నన్ను అక్కలొద్దురా, నువ్వు పరిచయం చేసుకో, తర్వాత నేను ఆటోమేటిక్ గా పరిచయం అయిపోతాను. బాబాయ్ డాడీనని ఇంకెక్కువగా మాట్లాడించేస్తున్నా పరుగు పోతుంది. మా డాడీ మోహన్ రాజు, నేను నా ప్రపంచం లెక్క ఫీల్ అవుతా. ఇంతకంటే పెద్ద మాట లేవు. మా నాన్న అనేదే నాకు చాలా పెద్ద మాట. శాంతి కుమార్ గారు, మా పాప అండి, పేరు శృతి. మొన్నే 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. పేరు 10th అయినా చాలా అమాయకురాలండి. ఎప్పుడైనా ఫ్యామిలీతో మేము టూర్ వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుందాం ఏసీ రూమ్ అంటే వద్దు నాన్న నాన్ ఏసీ తీసుకుందాం ఉంటది. ఎందుకంటే అందుట్లో నాన్న ఉందిగా. ఈయన జోక్ కోసం అలా చెప్పాడు కానీ నానేసి తీసుకుందాం అనేది అతనే. డాడీ ఎప్పుడు ఈవెంట్స్ లోనే బిజీ ఉంటారు, ఎప్పుడు స్పెండ్ చేయరు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ డాడీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. విక్రమ్ గారు, నాన్న గురించి చెప్పాలంటే నాన్న అసలు నిజంగా నా హీరో. అంటే మంచిగా నేను ఏం చెప్పినా కూడా సపోర్ట్ చేస్తాడు. అమ్మ తిట్టినా కూడా పర్లేదు శ్రీవాణి పంపించేద్దాం అజ్జేద్దాం అని మంచిగా అలా సపోర్టివ్ గా ఉంటాడు. ప్రస్తుతానికి మీరు అందరూ వెళ్ళి కూర్చుంటే ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్. గీత గారు చెప్పండి. ఫస్ట్లీ చెప్పాలంటే మా నాయన నాకు భయంకరంగా సపోర్టివ్. నన్ను ఫస్ట్ ఎవరు అర్థం చేసుకోలేరు. మా ఇంట్లో వాళ్ళు కూడా గీతు అమ్మ స్వామి గయ్యాల పిల్ల అని చెప్పేసి అంటా ఉంటారు. మా నాయన నా బిడ్డట్టే ఉంటుంది. నచ్చితే ఉన్నా నచ్చకపోతే పుడియండి అంటాడు. అలా అయితే నేను ఇక్కడ చాలా మంది పుడి అనాలే. మీ నాన్న గొప్ప చెప్పమంటే చెప్పడం. మా నాన్న అయితే ధైర్యంగా నా గురించి గొప్పలు చెప్తాడు తెలుసా. నానా నా గురించి గొప్ప చెప్పు. చెప్పండ్రా నువ్వు ఇలా చెప్పవని నాకు తెలుసు, అందుకే నీకోసం బీడీ తెచ్చా. సూపర్ రా, నా కడుపులు చెడపుట్టవరా నువ్వు. అబ్బా నువ్వు బలేటోడురా. చూసావా, అది దాంతో ఎలా చెప్పించాను గొప్పలు నేను. అరే ఏంటి మీ గొప్పలు మీ నాన్న చెప్పాలరా. నా గొప్ప మా అబ్బాయి చెప్తాడు. అసలు మైక్ పెట్టు. నాన్న చాలా గొప్పవాడు. ఎందుకురా ఫాదర్స్ డే గిఫ్ట్ తెచ్చావా? అసలు మైక్ పెట్టుకో చూస్తాను. అందులో ఏదో రాసి చూడు. టైము 2 hours అయింది, డైపర్ మార్చారా నాన్న. సయోదా, ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ రోజు డాడీతో రాడు. హౌస్ ఇట్? ఇప్పటి వరకు డాడీ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు డాడీకి నేను చేయాలి. ఐఎమ్ సో ఎమోషనల్ యాక్చువల్లీ. డాడీ అంటే నాకు చాలా ఎమోషనల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో సపోర్టింగ్ గా కానీ ఏ విషయంలో అయినా యాజ్ ఎ ఫ్రెండ్ లాగా ఉంటారు. నాతో అంత ఇష్టము. ఒకే ఒక్క మాట, డాడీ వాళ్ళ డాడీని ఎంత బాగా చూసుకున్నారంటే అలానే నేను చూసుకోవాలని ఒక కోరిక. సో డెఫినెట్ గా అది చేస్తాను. విలువలు తెలిసిన బిడ్డ నాకున్నందుకు నేను ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇది నాకు గ్రేట్ డే అని చెప్పాలి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.
ప్రసాద్ అన్న వాళ్ళ అబ్బాయిని ఇచ్చుతున్నాడు ఆయన కోసం ఏడవమని. ఎంత వర్క్ ఉన్నా కూడా ఆ స్ట్రెస్ తీసుకుంటూనే నాతో పాటు షూటింగ్ వచ్చి నాతో ఉండి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మా డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. You will know father's love once you become a father. ఒక్క నిమిషం, మా నాన్నగారు కూడా ఏదో ఎమోషన్ గా మాట్లాడతారంట. మంది ఎక్కడ అమ్ముతారు బాబా, మంది ఎక్కడ అమ్ముతారు బాబా. నవీన్ గారు, యాజ్ ఎ ఫాదర్ మా డాడీని నేను ఎప్పుడు హార్డ్ వర్కింగ్ అనే చూసాను. నెవర్ ఇన్ ఎ డే హీ ఫెల్ట్ లైక్ ఐఎమ్ టైర్డ్, ఐ డు నాట్ వాంట్ టు డూ దిస్ థింగ్ అని. ఇవాళ కూడా ఎంత హార్డ్ వర్కింగ్ అంటే మార్నింగ్ 6 కి ఈవెంట్ చేసుకొని వచ్చారు, ఇప్పుడు మళ్ళీ షూట్ కి వచ్చారు, మళ్ళీ రేపు ఇంకో వర్క్ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా అంతనే టైం స్పెండ్ చేస్తారు. హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఫర్ మై లైఫ్. దట్స్ ఇట్. నవీన్ గారు, మా ఫాదర్ గురించి చెప్పాలి మేడం నేను. మా ఫాదర్ వచ్చి ఇటుకల కృష్ణ మేడం, ఆయన పేరు. చాలా కష్టపడ్డాడు మమ్మల్ని చదివించడానికి, ఇవన్నీ ఆయనకి. లాస్ట్ మూమెంట్ లో నేను షూటింగ్కి వెళ్తున్నా, ఆయన ఒక్కరోజు ఆగమన్నాడు. ఇలా షూటింగ్కి వెళ్ళి దగ్గర ఉండన్నాడు. నేను షూటింగ్ వెళ్ళిపోయాను. నేను పోగానే 5 నిమిషాలు చనిపోయాడు. నా సక్సెస్ చూడలే. నేను జబర్దస్త్ లో ఇంత పేరు వచ్చింది కూడా తెలియదు మేడం ఆయనకు. మా డాడీ కృష్ణకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నా ఎమోషన్ ఇదే. మా ఫాదర్ ని చాలా లైక్ చేస్తాను. పేరెంట్స్ ఎక్కడున్నా మనతో పాటు షాడో గానే ఉంటారండి. హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ యు. ఈయన మా నానండి. ఈయన నాకు దొరకడం చాలా అదృష్టం. దొరికాడా? అదే సొంతరాలు కదా సార్. మీరు మీ అబ్బాయి గురించి గొప్పగా చెప్పాలి, అప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటారు. లక్ష్మీదేవి గారు తిరిగి వెలిగితే అంతాడండి మహానుభావుడు. రూపసం మీకేం డబ్బులు ఇవ్వడండి? అలాగే అండి. యాక్చువల్లీ మీ వాడు కూడా డబ్బులు ఇవ్వరు ఇక్కడ. మీ వాడు కొంచెం 2 ముక్కలు చెప్పండి. వైజాగ్ బెయిల్ ఉంటాయి కదా, అవన్నీ అడిగారు చెప్పాలి. ఒక రైతు కొడుకుగా పుట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైతు గురించి ఎవరన్నా గొప్పగా మాట్లాడితే నాకైతే మా నాన్న గుర్తొస్తాడు. ఎందుకంటే వ్యవసాయం, బర్రెలు, గేదెలు ఇది తప్ప ఇంక వేరే ప్రపంచం తెలియదు మా నాన్నకి. ఇప్పుడిప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఆర్టిస్టులందరూ వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి గొప్పగా అనిపించుకోవాలి, అప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ లోకి అప్గ్రేడ్ అవుతారు, లేకపోతే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. Alright, let's do this. సో నాన్న నా హీరో స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ మా ఫాదర్స్ అండ్ ఆర్టిస్టులు ఏం చేయబోతున్నారో చూద్దాము. కాదమ్మా, ఇంతమంది పేరెంట్స్ వచ్చారు, స్వీట్ తినిపించాలి కదా. కాదా, ఆకలేస్తుంది. అందుకే సేమియా ఒకటి తయారు చేయబోతున్నాం. సేమియా తయారు చేయబోతున్నాయి. సారీ అండి రాకేష్ టీమ్, తను ఏమనుకోవద్దు మీరు. హలో, మీరు సేమియా చేస్తే అది ఉప్మా అవుతుంది. సారీ అండి, తన భాస్కర్ టీము, క్షమించండి. ఒక్క నిమిషం భయ్యా, సేమియా టీమే లేదు. ఫాదర్స్ అందరి కోసం ఇప్పుడు ఓ మంచి పాయసం తయారు చేయబోతున్నాము. సో లెట్స్ డు ఇట్. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా ప్రొడక్షన్ రంగమ్మ మంగమ్మ ఎవరా అని మీరు వాళ్ళిద్దరూ ఎవరో తెలియక సతమతం అవుతున్న ఆడియన్స్ కి ఈ రోజు క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసారు మన ప్రొడక్షన్ రంగమ్మ మంగమ్మ. జనరల్ గా నాన్నలు ఒప్పుకుంటే మేము ఉంటామన్నారు, ఇది తింటే నాన్నలు ఉంటారా? బాను లండన్ నుంచి వచ్చిందా గిన్నెలు రావడానికి ఇక్కడికి. ఏంటి ఏం చేస్తున్నారు? నాకు చాలా ఇష్టం, సేమియా చేస్తున్నా. ఇష్టమైతే తినాలి కానీ మరీ సేమియాలో అయిపోతారంటారా మీరు? ముందుగా స్టవ్ పైన వెలిగించుకోవాలి. ఎందుకో తెలుసా? కింద వెలిగించుకుంటే మండుద్ది కాబట్టి మనకి. మండింది. మీ ఎంట్రీ ఎప్పటి నుంచి మండుతుంది, ఇంకెవరికి చెప్పకూడదు. ఏం చేయబోతున్నా? ముందుగా నూతులో ఇవి వేయించుకోవాలి. మూతులోను కాదు, అది నేతిలో.
అక్క నేతులు ఎందుకు వేయించాలి అవి? మంచి కలర్ వస్తాయి. అమ్మ ఈయన్ని కూడా అందులో వేసి ఎగించమ్మ మంచి కలర్ రావాలి. అదిరిపోయింది. సేమే ఇంకా చేయలేదు కదా నాన్న. సేమే కాదులేరా నేను అన్నదే. ఇంకేం చేస్తున్నారు నెక్స్ట్? ఇది ఫస్ట్ ఏగిన తర్వాత అబ్బా మంచిగా అందంగా నాల తయారవుతాయి. మేకప్ వేసారు దానికి. తర్వాత పాలు వేసుకోవాలి. అవి బాగా మరగాలంటే ఎవరైనా పాట పాడాలరా. మధుప్రియ రారా. రష్మి సేమియాలో లాస్ట్ లో ఏమేయాలి? అయ్యో తెలీదా? పచ్చిమిరగాయలు వేయాలి కదా. రండి సార్. ఇదిగో మనకు పాలిచ్చింది ఈయనే. పాడు. దాని కుడి భుజం మీద సేమ్యా, దాని ఎడం భుజం మీద ఉప్మా. మరి మన గాన కోకిల తన పాటతో పాలు పొంగించబోతుంది. రెడీ మధుప్రియ. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తపు రై కనుమరియా, నాది రమ్మంట రాత్రి రసలియా, దాని పేరే సరంగ దరియా. పొంగట్లేదేంటి యాంకర్ రష్మి రావాలి. నేను వచ్చి పాట పాడాలా, డాన్స్ చేయాలా? కొంచెం మేకప్ తీసి ఇందులో. చెప్పు సేమ్యా పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పేవేంటి? కేజీ మైదా పిండి. అవును. ఇందుకు గదు ఆయన వెళ్ళిపోయింది. కేజీ మైదా పిండి, 1/2 కిలో చింతపండు, 2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కిలో గన్నేరుపప్పు, వేడి శనగల, జీడిపప్పు, కిస్మిస్లు, బాదాం పళ్ళు. చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? అదిరిపోయింది. ఇంకా సేమియా అవ్వలేదు కదా. సేమే కాదులే నాన్న. సారీ అండి, వరకొద్దు. పూర్ణ గారు మీరు చెప్పండి సేమియా ఎలా చేస్తారు అందుకు పోనీ. నేనైతే ఫస్ట్ పాలు, ఆ తర్వాత సేమియా, ఆ తర్వాత షుగర్ మంచిగా అలా కుక్ చేసి అలా స్టిర్ చేయాలి. మేడం ఇవన్నీ రావాలంటే ముందు స్టవ్ వెలిగించాలి. మీరు స్టవ్ మర్చిపోయారు. అప్పుడు ఇలా వస్తేనే ఇంకా పక్కన ఒక పాన్ లో కొంచెం గీ పెట్టుకొని క్యాష్యూ నట్స్, కిస్మిస్ అవన్నీ వేసి మళ్ళీ స్టర్ చేయాలి. అదే జిర్రన చేస్తే సేమియా రెడీ. వర్ష సేమియా రెడీ. దాని నుంచి అదిరిపోయింది అంటున్నాడు. ఈయనకే పెట్టు ఫస్ట్ కప్పు. అదిరిపోయింది. ఏమదిరిపోయింది? సేమియా. ఇప్పుడు సేమియా టేస్టింగ్ కోసం ఫాదర్స్ అందరు రావాలి. Now I request all the children to come and join their daddies, please. బాను లండన్ నుంచి వచ్చి పాయసం చేసింది. ఇతన్నాక మీరందరూ కూడా లండన్కి వెళ్ళాలని. సో అందరికి ఒకటి పాస్ చేస్తాం. అది రండి, హెల్ప్ చేయండి కొంచెం. రండి. Daddies, all the best. శాంతి గారు డాడీని మిస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ స్టేజ్ మీద ఫాదర్స్ డే అప్పుడు మా నాన్నగారు నేను తలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి పిల్లోడు కూడా వాళ్ళ నాన్నగారు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫస్ట్ రాగానే వాళ్ళ పిల్లలు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నా మేమే పాపం చేసాము, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళ డాడీ హీరోలు అన్నప్పుడు నాకు కూడా గట్టిగా ఉంది మా నాన్న కూడా హీరో అని. కానీ మా దగ్గర లేరు ఇప్పుడు.
ఉంది, ఏ లాభం, సంపాదిస్తున్నాను, ఇప్పుడు చూసుకోవడానికి మా నాన్నగారు లేరే అన్నప్పుడు ఉంటే చాలా బాధేస్తుంది. మా నాన్నగారిని ఇప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటాను. మళ్ళీ జన్మనుంటే మా నాన్నగారి కడుపునే పుట్టాలి. పవిత్ర, మీ ఫాదర్ కూడా చాలా రీసెంట్ గా హీ పాస్డ్ అవే. ఖచ్చితంగా ఇంతమంది పేరెంట్స్ ని స్టేజ్ మీద చూసేటప్పుడు ఎక్కడో లోపల ఒకవైపు హ్యాపీనెస్ ఉంటది డెఫినెట్ గా, కానీ ఒకవైపు మిస్సింగ్ ఫీలింగ్ ఉంటది. చాలా చాలా ఉందక్క. బేసిక్ గా మనం చిన్నప్పుడు నాన్నతో మనకి అడుగులు రానప్పుడు నడిపిస్తారు, మనకి గేమ్స్ ఆడేటప్పుడు భుజాన్ని ఎక్కించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ సమ్ ఆఫ్ కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఆయన బతుకున్నప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో, ఆయన ముట్టుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత పాడు మీద పడుకున్నప్పుడు కాళ్ళు ముక్కుతారు కదా, అప్పుడు నేను మాట్లాడి. అండ్ అందరూ ఫాదర్స్ కి చెప్తున్నాను, దయచేసి ఎవరు డ్రింక్ చేయకండి అండ్ మమ్మల్ని ఇట్లా అనాథలను చేయకండి అంతే. ఎన్నున్నా ఎంతున్నా డాడీ లేని లోటు ఎప్పటికీ తీరదు ఎవరికైనా. చాలా బాధగా ఉంటది లేకపోతే. ఆయన వాళ్ళ అబ్బాయికి తినిపిస్తూ నాకు ఒక స్పూన్ పెట్టగానే అసలు నేను తట్టుకోలేను. డెఫినెట్ గా ఆ వర్డ్ అనేది బ్యాడ్ పేరెంట్స్ గుడ్ పేరెంట్స్ అనేది ఉంటారా లేదా నాకు తెలీదు. నేను మాత్రం ఎప్పుడు ఇలాంటి ఎఫెక్షన్ చూడలేదు నా ఫాదర్ దగ్గర నుంచి. లైక్ ఐ సెడ్, లైఫ్ అనేది డిఫరెంట్ వేస్ లో మీకు టెస్ట్ చేస్తుంది. డిఫరెంట్ గా మనం అందరూ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చాం. ఆల్ ఐ కెన్ సే ఇస్ లైఫ్ అంటే ఇంతే, ఏం చేయలేము. నిజంగా నాకు ఈ కాన్సెప్ట్ మా డైరెక్టర్ చెప్పగానే, లేదు నేను ఈసారి ఏడవను చెప్పాను. ఓకే, లైక్ ఐ సెడ్, లైఫ్ అంటే ఇంతే. కొన్ని విషయాలు తప్పువు, బట్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పిల్లలకి ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. కొంతమందికి ఇవి దక్కుతాయి, కొంతమందికి ఇవి దక్కువు, కొంతమందికి ఇవి కొన్నాళ్ళు దక్కుతాయి, కొంతమందికి ఫర్ ఎవర్. హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు లేని లోకం, రవిలేని ఆకాశం, ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసేయమ పాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన, చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవసాన. ఓకే, ఈ ఎపిసోడ్ వచ్చి సపోజ్ టు బి హ్యాపీ ఫాదర్స్ డే. యు గోట్ బి హ్యాపీ. పాపం అందరూ వేరే మూడ్ లో ఉంటే నా పాయసం తిని ఏడుస్తున్నాడు. ఆల్రైట్, సో మొత్తానికి ఫాదర్స్ డే స్పెషల్ నాన్న నా హీరోలో పాయసం టేస్టింగ్ ఎపిసోడ్ మాత్రం మొత్తం ఒక స్వీట్ పాయసం ఎమోషనల్ గా మార్చేశారు. హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఆల్రైట్, ఓకే, థాంక్యూ. సో నాన్న నా హీరోలో ఫస్ట్ గొప్ప అనిపించుకోవడానికి ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దామా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంత, నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా,
లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు शंकर दादा MBBS को जय बोलो शंकर दादा MBBS और शंकर दादा MBBS शंकर दादा MBBS और शंकर दादा MBBS और शंकर दादा MBBS और शंकर दादा MBBS दादा शंकर दादा MBBS హలో బాబు బాబు పాప ఇప్పుడే సెంటర్ లోకి వెళ్ళింది బాబు, డాన్స్ చేసింది బాబు. అసలు మామూలు డాన్స్ చేయలేదు బాబు. పాప ఇప్పుడే నడుము మీద చేయి పెట్టుకుంది బాబు. పాప బాబు యాంకరింగ్ బాబు, నువ్వు చేయలేదు ఆవిడే చేయట్లేదు బాబు, ఆవిడే చేయట్లేదు బాబు. పిల్లలు అండ్ వాళ్ళ నాన్నలతో పాటు చాలా 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 బాగా చేశారు. వాట్ అన్ అమేజింగ్ బాండ్ అండ్ వాట్ అన్ అమేజింగ్ కాన్ఫిడెన్స్. ఒకరి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఈ స్టేజ్ మీద కనిపించింది. సో పూర్ణ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడానికి. ఎందుకంటే బాబు జడ్జి ఒకరు వచ్చారు బాబు. అబ్బా బాబు మా జడ్జి బాబు 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 సుధీర్ బాబుతో నాకేం కనెక్షన్ లేదే, నాకు ప్రదీప్ బాబుతో కదా. నేను ఫోన్ చేసింది రైటర్ బాబుకి, ఏ బాబుకి కాదు. పూర్ణ గారు మీరు కూడా డాడీ కూర్చియే కదా? నేను చాలా మమ్మీయే, కానీ మై డాడీ అయితే నాకు ఎలా అంటే యూజువల్లీ దే కాల్ మీ చిన్నాటి. సో ఏదైనా కోపం వస్తే మై పేరు పిలుస్తా షమ్నా అని. కానీ డాడీకి ఏదైనా కోపం వచ్చి షమ్నా అంతే, తర్వాత గుడుగుడు వస్తా.
So I think my dad is my God. I always wanted to say to my dad that, you know, I will never make you bend your head down in front of his family. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. It was really nice. అందరూ చాలా బాగా చేశాను. ఎందుకంటే మనం ఎవరితోనే డాన్స్ చేస్తే ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫీలింగ్ కదా. కానీ మన బ్లడ్ రిలేషన్ తో పర్ఫార్మ్ చేసినప్పుడు ఇట్ ఇస్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ క్రియేటింగ్ అ మెమరీ. వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ స్టేజ్ ఐఎమ్ థింకింగ్ అండ్ యు ఆల్ వేర్ లైక్ ఎవరు దృష్టి పెట్టకూడదు అంతే. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి. కొరియోగ్రాఫర్ ఆల్సో ఎక్కడ మాస్టర్ సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను కంపోజ్ చేసేటప్పుడు వాళ్ళే డాడీ డాటర్స్ మేము ఇలా చేస్తాము మాకు ఇది బాగుంటది అని వాళ్ళే చేసుకొని నాది కొద్దిగా తీసుకుంటుండ్రు వాళ్ళు కొద్దిగా చేస్తున్నారు. సో ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ శాంతి కుమార్ గారు. మీరు మీ డాటర్ తో పర్ఫార్మ్ చేశారు, ఎలా అనిపించింది? ఇది ఫాదర్స్ డే రోజు మా డాటర్ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అవుతాను నేను యాక్చువల్ గా. ఎన్నో స్టేజ్ల మీద ఎన్నో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఒక 6,000 పైన ప్రదర్శనలు చేస్తుంటా స్టేజ్ మీద, కానీ ఈ రోజు చేసినటువంటి ఇది పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేటెడ్. విక్రమ్ గారు, నేను శివనందిని డాన్స్ చేస్తుంటాం రెగ్యులర్ గా. బేసికల్ గా మేము వచ్చిన డాన్సర్స్ కాబట్టి, కానీ ఈ స్టేజ్ మీద ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో నేను నందిని చేయడం నిజంగా నాకు స్పెషల్ గా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అలానే మల్లెమాలకి ఈటీవీకి చాలా థ్యాంక్స్ ఇంత మంచి ఆఫర్ ఇచ్చింది. మా యోధాన్ చిన్నప్పటి నుంచి ఇక్కడే, పెద్ద అయిన తర్వాత కూడా ఇక్కడే ఇలా యువతో పాటు నన్ను కూడా స్టేజ్ మీద తీసుకురావడం థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో 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 అలా ఆన్ చేశారు. మాట్లాడు. పూర్ణ గారు నవ్వు బాగున్నది. ఒరే పూర్ణ గారు నవ్వు బాగుంది, ఆవిడ శారీ బాగుంది కాదు, నాతో చేయడం ఎలా ఉంది అది చెప్పు. అబ్బాయితో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నదండి. ఈ తేజ మీద నన్ను ఇచ్చినందుకు అందరికీ నువ్వు మూసుకో. రష్మి నువ్వు కూడా నూరు మూసుకుని మధ్యలో రా. మాట్లాడదాం అనుకున్నాను కానండి, లక్ష్మి గారు వచ్చారు కదా, మాటలు రావట్లేదు. అది ఓకేలే సార్, కానీ అయినా మాట్లాడండి. అలాగే మీరు దగ్గర మాట్లాడాలి. కళ్ళు మూసుకొని మాట్లాడండి. అబ్బా అసలు మాట్లాడలేకపోతాను, ఉండుకొస్తుందండి. నా హీరోలో ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా హీరో సెగ్మెంట్ లో నెక్స్ట్ ఏం చేద్దాం ఆది గారు? నరేష్ ఏం చేద్దాంరా? మా నాన్నలందరితో గొప్ప అనిపించుకోవడానికి పిల్లలందరం సింగింగ్ అయిపోతున్నాం. ఓకే, అందులో నువ్వేం చేస్తావు? అదే నేను కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్. అలా కాదు, పిల్లలతో కలిపి నేను పాడుతున్నాను. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈడు పాడుతున్నాడు సర్ప్రైజ్ అది. ఓహో, సో పిల్లలతో కలిసి నరేష్ పాడబోతున్న విషయం సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, డన్. సర్ప్రైజ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అవర్ సింగింగ్ కళాకారులు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదయిక
ఊపిల్లో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవులు ఎన్నో బుసులాడి పడుకోదే 12 అయినా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిల్లో మురిసే కూచిపూడి మరి టూ మచ్ ఇది బాబు ఇప్పుడే ఒక చిన్న దరిద్రం కదా బాబు అబ్బో అబ్బో సూపర్ 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 నేను పిల్లలందరికీ వాళ్ళ డాడీస్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి కోరుకుంటున్నాను. కమ్ ఆన్ ఇన్వైట్ యువర్ డాడీస్. కానీ ఏ మాటకి ఆ మాట పిల్లలు మాత్రం చాలా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా పాడారు. గుడ్ జాబ్ గైస్. పిల్లలు ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తూ ఉండండి, అస్సలు మీకు తిరిగేలేదు. సార్ అక్కడ కూర్చొని మీ పిల్లలు పాడేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. యాక్టింగ్ అంటే ఫస్ట్ సింగింగ్ అంటే రాదు కదండి. సింగింగ్ అనేది నేర్చుకొని అవగాహన ఉంటేనే పాడాలి. కానీ ఆ అవకాశాన్ని కూడా ఒకసారి ఇద్దామని ప్రయత్నం ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. సార్ అసలు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ మీ ఫేస్ లో కనిపించింది. ఆ చిన్నారి తెల్లని ఈయన కూడా చిన్న భయపడ్డాడు ఒకసారి ఇలా అన్నాడు ఆయన. లేదండి, యాక్చువల్ గా చాలా బాగా పాడిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ లిరిక్స్ అన్ని చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి మామూలుగా చదవడానికే చాలా కష్టం. కానీ నా కూతురు చాలా బాగా పాడింది. ఇప్పుడు మేము మాట్లాడబోతున్నాము మా స్టార్ ఆఫ్ ద షో నరేష్. నిజంగా ఏ మాటకి ఆ మాట చాలా 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 బాగా పాడాం నరేష్. సూపర్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. యాక్చువల్ గా అన్ని ఫీల్డ్ లో సక్సెస్ అవ్వడం ఇదే ఇక్కడ 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 అన్ని పోతేరా నీకు. సింగింగ్ అనేది నాట్ ఏ జోక్. కానీ నువ్వు జోక్ గానే పాడేవారు, అదంతా జోక్ గానే ఉంది. అందులో గమకాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, ఎక్కడ ఒత్తాలి ఎక్కడ లేపాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మీకు ఇచ్చాడు, మీరు ఆయనకి ఇవ్వాలా కాన్ఫిడెన్స్ సార్. ఓకే సార్, స్టేజ్ మీదకి రండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. నరసింహ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. మీకు ఎలా అనిపించింది నరేష్ పాడేటప్పుడు? పాటకు చాలా హ్యాపీ అనిపించింది. గుడ్, వెరీ గుడ్. సూపర్, గుడ్, వెరీ గుడ్. పూర్ణ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? You fathers are having the best day in your life, I'm thinking kada nijanga. And you kids, it's not about singing. Your love towards your father మీ ఫేస్ లో అన్ని చూపిస్తుంది. చాలా బాగుంది. ఆది గారు మీ పరిస్థితి ఏంటి? మీకు నచ్చింది కదా? మిగతా ముగ్గురు చాలా బాగా పాడారు. నరేష్ గారు గుమ్మాడి గుమ్మాడి అనగా గుమ్మడిగా తీసుకో, అందుకే నేను దాని గురించి ఇంకా మాట. రామప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వాళ్ళ ముగ్గురు నిజంగా చాలా అంత పెద్ద సాంగ్ గుర్తుపెట్టుకొని పాడడం అనేది చాలా గ్రేట్. నరేష్ ఈడ సరదాగా అన్నాడు కానీ సీరియస్ సార్ యాక్చువల్ గా. The wonderful performance guys. Thank you girls. Thank you. మనతో పాటు ఇప్పుడు స్టేజ్ మీద కొంతమంది పిల్లలు ఇప్పుడు రాబోతున్నారు. వాళ్ళకి అమ్మ ప్రేమ గాని నాన్న ప్రేమ గాని అసలు ఎలాంటి బ్లడ్ రిలేషన్ ప్రేమ వాళ్ళకి సొంతగా ఎప్పుడు దక్కలేదు. సో లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ చిల్డ్రన్ టుడే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.
అమ్మగారు, మీరు ఈ పిల్లలందరూ తీసుకొని వచ్చారు, మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఎలా మీరు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మా అమ్మాయి నీలిమ, తను ఇక్కడ లేదు, ఇప్పుడు యుఎస్ లో ఉంది. తన బదులు నేను ఇప్పుడు వచ్చాను. ఈ పిల్లలకి మా అమ్మాయి ఉద్దేశం, బయట ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళకి తల్లి తండ్రి లేరు కదా, ఈ పిల్లల కోసం నేను ఉన్నాను కాబట్టి నేను ఆ పిల్లలకి ఒక దారి చూపించాలి, వాళ్ళని చదివించాలి అన్న ఉద్దేశంతో తను పెళ్లి చేసుకున్న తర్వాత ముందు పెడతానంది. కానీ మేమే వద్దన్నాం, ఎందుకంటే పెళ్ళైన తర్వాత భర్త ఒప్పుకోకపోతే మళ్ళీ వీళ్ళు ఇంకా అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో పెళ్ళైన తర్వాత చేసుకోండమ్మా అంటే, పెళ్ళైన తర్వాత మా అల్లుడు గారితో మాట్లాడితే ఆయన ఒప్పుకున్నారు. మీరు మీ కూతుర్ని ఇంత బాగా పెంచారు, ఇంత థాట్స్ ఇచ్చారు, ఇంత పాజిటివ్ గా పెంచారు, అందుకే ఇది జరిగిందండి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మీకు. సో మాతో పాటు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వన్ బై వన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్వ్స్. My name is Shweta. I'm studying 10th class. మీరేమి అవ్వాలనుకున్నారు? మీ అంబిషన్ ఏంటి? Ambition lawyer. My name is Anusha, 8th class. My ambition is doctor. My name is Sindhu. My studying in 6th class. My ambition is singer. My name is Manjula. I'm studying in inter first year. My ambition is software. My name is Krupa. I'm studying in 5th class. Ambition is dancer. ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు, అలాగే ఇక్కడ సెట్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ కీప్ దెమ్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ వాళ్ళ అంబిషన్స్ ఖచ్చితంగా పూర్తవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఓవర్ టు యు మేడం. ఏదో మీరు చెప్పాలనుకున్నారు కదా, సో కమ్ ఆన్, గో హెడ్. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రేమ అనేది లేదు. ఇప్పుడు మేము ఈ సెట్లో వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్స్ ప్రేమ చూసినప్పుడు మాకు తెలిసింది, మా గిట్టంగా ఫాదర్స్ ఉండి ఇట్లా కాంప్లిమెంట్ ఇస్తే మేము గిట్టంగా పైకి వచ్చే వాళ్ళం కదా అని అనిపించింది. దేవుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తాడు? సో వీళ్ళందరినీ చూసి మీకు బాధగా అనిపించింది కదా? అనిపించింది అక్క. నాకు కూడా బాధగా అనిపించింది, ఎందుకంటే నాకు కూడా డాడీ లేదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ తో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. నీలిమా గారు మీ మీద నమ్మకం పెట్టుకుంది. నీలిమా గారు ఎలా మీ అందరికి సపోర్ట్ చేయగలిగిందో మీరు కూడా. మీ టోటల్ ఎంత మంది ఉన్నారు? 40 members. 40 members. ఇప్పుడు మీరున్న ఇక్కడ ఒక్కళ్ళు ఇంకొక 40 members ని హెల్ప్ చేయాలి. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు వాళ్ళని పెంచాలి. సో డోంట్ లెట్ నీలిమా గారు డౌన్. ఆల్ రైట్ గర్ల్స్, what's your name? Swati. చిన్నప్పటి నుంచి మా అమ్మ లేదు, మా నాన్న ఒక్కడే. మా నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించి నేను పెద్ద అయినాక బాగా చదువుకొని సాఫ్ట్వేర్ అయినాక నా ఫస్ట్ సాలరీ మా నీలిమ మేడంకి ఇవ్వాలని నా చిన్న కోరిక. పూర్ణ గారు, పూర్ణ గారు, ఈ పిల్లల్లో వన్ ఆఫ్ దెమ్ వాంట్స్ టు బికమ్ అ డాన్సర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పటిలో స్కూల్లో దే లాస్ట్ వాట్ ఐ వాంట్ టు బికమ్, ఐల్ సే ఐ వాంట్ టు బికమ్ అ డాన్సర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరు లేదంటే ఏంటి, విత్ యూ ఐఎమ్ షూర్ మన దగ్గర ఉంటుందేమో లేదు, బట్ గాడ్ ఇస్ దేర్ విత్ యూ కిడ్స్ ఆల్వేస్ ఫర్ షూర్. సో మీన్ వైల్ ఆది గారు, వాళ్ళు ఏదైతే అంబిషన్ అనుకున్నారో అది వాళ్ళందరూ అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అంబిషన్ ఒక్కొక్కరు చెప్పారు కదా, ఎవరైతే టీచర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు పెద్ద టీచర్ అయ్యి మా రష్మికి పూర్ణకి తెలుగు నేర్పించాలి. ఎవరైతే మంచి డాన్సర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు బాగా డాన్స్ నేర్చుకుని ఇదే షోలో డాన్స్ చేయాలి. ఆది గారికి డాన్స్ నేర్పించాలి.
లాయర్ అవ్వాలనుకునే వాళ్ళు మంచి లాయర్ అయ్యి మా దొరబాబు కేసు మీరే వాదించాలి. పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మా భాస్కర్ని పట్టుకోవాలి, చాలా ఉన్నాయి. రష్మి అక్క మీతో ఒక డాన్స్. ఆఫ్ కోర్స్ పూర్ణ గారు రావాలి కదా. పాట పాడినందుకు క్షమించండి, దయచేసి నా టీ షర్ట్ ఎక్కడుందో ఇచ్చండి. మళ్ళీ ఇంకోసారి పాడితే పాయింట్ కూడా తీసేసుకోండి కావాలంటే. That was amazing girls. మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారో, ఎంత ఆనందంగా ఉన్నారో, లైఫ్ మొత్తం ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా మేము అందరూ ఇక్కడ కోరుకుంటున్నాము. సో చూసారు కదండి, ఎవరైనా ప్లీజ్ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకండి. చాలా మందికి ఈ బేసిక్ అమ్మా నాన్న ప్రేమ అని కూడా దక్కట్లేదు, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ డోంట్ టేక్ యువర్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్ అండ్ డోంట్ లీవ్ దెమ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. మాకు వాళ్ళ ప్రేమ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మా ప్రేమ కూడా వాళ్ళకి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. And ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ గర్ల్స్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థకి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా అమ్మాయి తరపుని. అలాగే నీలిమా గారికి, శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. గర్ల్స్ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్ అహెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. సో ఆర్టిస్టుల వైపు నుంచి అయితే ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. మరి డాడీస్ అప్పారావు గారు చెప్పమ్మా ఏంటి, చెప్పమ్మా ఏంటి? అవును, రెడీ అయ్యి ఏం చేస్తారు? రెడీ అయ్యి స్కిట్ చేస్తాం. మా ఫాదర్స్ అందరూ వాళ్ళ మీద మా ఎలా ఉంటే అలా ఎలా ఉంటే చూడండి ఇప్పుడు చేసి. ఇప్పుడు మీరు స్కిట్ చేసి వాళ్ళతో పోటీ పడతారు అంతే కదా? అంతే. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ స్కిట్. అవును, నిన్న ఒక క్వశ్చన్ అడగాలని ఉందమ్మా. జూన్ 21, 2021 సరిగ్గా సంవత్సరం క్రితం నుంచి అనుకుంటున్నా. నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు ఎందుకు? ఆ రోజు కదా నాన్నగారు మీరు జబర్దస్త్ మానేసింది. జబర్దస్త్ మానేస్తే రెస్పెక్ట్ ఇస్తారా? ఇండస్ట్రీయే మానేయండి, మీకు పద్మశ్రీ కూడా ఇస్తారు. నేను జబర్దస్త్ మానేలా, జస్ట్ గ్యాప్ తీసుకున్నాను అంతే. ఆ గ్యాప్ నే ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి. అవును, మన ఇంటి ముందు ఏంటి ప్రొక్లైన్ పెట్టుకున్నాడు, ప్రొక్లైన్ రాడు అట్లా కూర్చున్నాడు. వాళ్ళ ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట, దాన్ని తీసేయమని కంప్లైంట్ చేశాడు. మరి ఆడు కొండ తీయకుండా నా వంక చూస్తున్నాడు ఎందుకు? మీకు ఇంకా అర్థం కాలేదా? అందుకే నాన్న రోజు అమ్మ చెప్పేది హాల్లో పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకొని పడుకోమనేది. ఈ రోజు ఫాదర్స్ డే కదా, నీకు ఏం గిఫ్ట్ కావాలి? పెళ్లి చేసుకుంటా నాన్నగారు. పెళ్లి చేసుకుంటావా? ఏమ్మా చదువుకోవడం కష్టంగా ఉందా లేకపోతే ఇంట్లో పని చేయడం కష్టంగా ఉందా? రోజు మీ మొహం చూడడం కష్టంగా ఉంది. ఫస్ట్ షోలో నీకు ఎక్కువ డైలాగులు ఇచ్చాను చూడు, ముందు నిన్ను దించాలి. వెళ్దాం పదా. అయినా షో అనగానే టిప్ టాప్ గా రెడీ వచ్చేసి దేనికేంటి? రేష్మి ఉంటదండి రా. రేష్మి ఉంటే నేను చూస్తుందా? ముక్కు మొక్కలు తమ సగం చూస్తుంది, నన్ను చూడలా. అంత గట్టిగా అనుకో ఇంటి ఆయన వచ్చేస్తాడు. అంత ఛాన్స్ లేదు ఆయన ఇక్కడ. అమ్మకి తెలితే చంపేస్తుంది. ఏ పడిపో చాలా చంపాలి, అమ్మ తెలుస్తుంది. ఏనా చంపిండా, ఏనా చంపిండా. ఊళ్ళో సామయ్య ఏం చేస్తున్నాడు? పని పాటలని తిరిగినాడు ఆడు కొడుక. అడిగి 2 గేదెలు కొన్నాడు. నువ్వేంటి ఫోన్ లో డబ్బులు పంపిస్తున్నావు? నీకు కూడా 2 కొన్నావని.
నేను సినిమా చేస్తున్నాను తెలుసా? సినిమాలు చేస్తా చెయ్యి, ఆ సినిమాలకి చెయ్యకు, ఆ సినిమాలకి చెయ్యకు. అని ఊళ్ళో వర్షాల సంగతి ఏంటి? వస్తున్నా పోతున్నా నీకులాగా పొద్దున్న సందాలు వెళ్ళిపోతావు. నేనే ఇంత పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు, అలాంటి నువ్వేంటి ఆలోచించి పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు? రేష్మయ్య ఉంది కదరా, అన్న ఫోన్ నెంబర్ ఏమని ఇస్తే ఎప్పుడైనా వర్క్ కూడా వద్దేమో అని ఏంటి ఫోన్ నెంబర్ రాసుకొచ్చావు, రెండిట్ల మీద రాసుకొచ్చావు నువ్వు? పూర్ణ గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా ఇద్దామని. వద్దురే బాబా, నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం, వెళ్ళిపోదాం రా. నాకు పని ఉంది, మాట్లాడే పని ఉందా? ఎవరితో? రేష్మన్ గారు, రేష్మతో మాట్లాడి చెప్పొస్తానా? నేను చచ్చిపోతే నువ్వు ఏడుతావు లేదో తేల్దావు. నీకు ఏదైనా బాధ వస్తే నేను బాధపడి ఏడుతాను, అదే ఓకే. మీరు చాలా గ్రేట్ నాన్న. గ్రేటా? దేనికిరా? మీ వల్ల ఇవాళ నేను ఫాదర్స్ డే కి నన్ను ఇక్కడ పిలిచారు, మొన్న అమ్మని హస్బెండ్ వైఫ్ ప్రోగ్రామ్ కానీ పిలిచారు. టోటల్ గా మొత్తం మన ఫ్యామిలీని మీ వల్లనే పిలుస్తున్నానని అనిపిస్తుంది నాకు. అరే ఏదేమైనా ఈ రోజు నేను నా పేరు నిలబెడతాను రా. నెత్తి మీద ఆల్రెడీ బొచ్చే పొడగొట్టుకున్నావు, ఇంకేం నిలబెడతావు? ఈ రోజు నా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది తెలుసా? నువ్వే చెప్తున్నావు మాట. నేనే చెప్తున్నా. మూసుకో మూసుకో. ఒకటే మాట, అద్దం ముంగట ఓ ఆడొక డకోటా గాడు కనిపిస్తాడు, ఆయనకు పోయి చెప్పే మాటలు ఆడు నమ్ముతాడు. డకోటా గాడు కనిపిస్తారా? ఇంకా అర్థం కాలే? అర్థం కాలేదు. నువ్వేంట్రా అర్జున్ రెడ్డి లాగా మాట్లాడుతున్నావు? మళ్ళీ నువ్వు రాఘవేంద్రరావు లెక్క చేసుకు పైసలు సంపాదిస్తలే. డైలాగులు మర్చిపోతున్నావు, నా పరువు నిలబెట్టు. పరువు నిలబెడుతున్నా, మూసుకో మూసుకో. అరే డైలాగులు మర్చిపోతున్నావు, చూసుకో. నేను నీ పరువు నిలబెడుతున్నా, మూసుకో. వన్స్ మోర్ అని అడిగింది కదా, ఏం చెప్పారు ఇప్పుడు రష్మి చెప్తుంది అది ఒకసారి. డైలాగులు మర్చిపోతున్నావు, చూసుకో. నీ పరువు నేను నిలబెడుతున్నాను, మూసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో మురిసే కూచిపూడి. ఏంద్రా ప్లేస్ అలా ఉన్నది? ఫేస్ కి మేకప్ వేసి ఇట్లా తయారైంది నాన్న. ఫేస్ కి ఏం రాయమంటావు? ముందర ప్లేస్ అని రాయరా. పప్ప నువ్వు నన్ను అట్లా అనద్దు పప్ప, నిన్నంటే నీకు ఎంత ఇష్టం పప్ప. అందరు పిల్లలు పుడితే పప్ప అంటారు నిన్ను, కానీ నేను ఎరిపప్పనైనరా. నానా మరి రాకేష్ నీకెందుకు నచ్చలేదు? నీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చలేదా? సింపుల్ అంతే. నానా నువ్వు ఇట్లా ఎన్ని మాట్లాడినా సరే, రేపు పొద్దుగాల పెళ్ళైనప్పుడు రాకేష్ కాళ్ళు కడగాలి. నువ్వు బయటకు వెళ్ళిపోతావు కదా, రాకేష్ గారు కూడా ఏందా, ఊరోళ్ళే కూడా అడుగుతా. నానా పెళ్లి చేసి నన్ను అత్తగారింటికి పంపిస్తావు కదా, నన్ను అప్పుడప్పుడు వచ్చి చూస్తావా? ఒకటి సపోజ్ రా, మన ఇంటి ముంగట చెత్త బండి వస్తుంది, మన ఇంట్లో చెత్త ఉన్న చెత్త తీసుకెళ్ళి చెత్త బండి వేస్తాం, మళ్ళీ ఆ చెత్తనైతే మనం చూడం కదా. అంటే నానా ఇక ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కువ నా పరువు తీసేటట్టున్నావు, కానీ ఇక పోదాంపా. భాస్కర్ గారు పరువు అయిపోయి. ఏంటి నన్ను అంత చిరాగ్గా ఉన్నావు? చిరాకు కాకపోతే ఏంట్రా, మాటికి నువ్వు ఫోన్ చేయడం రమ్మన్నావు, ఏంట్రా ఇది? ఫోన్ చేసి పిలిచేది నేను కాదు, కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, వస్తున్నావు. అయినా ఒక విషయం అన్నా, నేను ఎందుకు పిలుస్తున్నారంటావు? నాలో టాలెంట్ ఉన్నది కూడా పిలుస్తున్నారు. నువ్వు వైజాగ్ లో కార్ నడుపుతావు, ఏదో ఫ్లైట్ నడిపి పెద్ద బిజీగా ఉన్న బిల్డప్ ఇవ్వకు. అరే నా కార్ నడిపినా సరే నాకు రోజు 3000 వస్తుందిరా. నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఎంత 1000 రూపాయలు ఇస్తారే. అదే నా దగ్గరికి మామూలు హెల్పర్ గా వచ్చావు అనుకో, ఆ 1000 రూపాయలు నేనే ఇస్తాను కదా, ఎందుకంటే వచ్చి పాటలు పాడడం. సరే గాని ఉదయం నుంచి చూస్తున్నాను, ఏంటి ఎత్తుకుంటున్నావు జోబుల్లో? జోబుల్లో 30 రూపాయలు తీసాడు ఎవడో గానీ. ఎవడో కాదు, నేనే తీసా, చిల్లర లేదని తీసుకున్నా. నీకు ఈవెంట్ 10కి 5కి ఇస్తారు, నీ దగ్గర బోల్డ్ చిల్లర ఉంటుంది, నా 30 రూపాయలు ఎందుకు తీసుకున్నారా? ఇంట్లో ఖాళీగా ఉంటావు, అక్కడ అన్ని కుక్కలు అరుస్తున్నాయి, కంట్రోల్ చేయొచ్చుగా. ఇంట్లో ఉన్న కుక్కనే కంట్రోల్ చేయలేకపోతున్నా.
నీ కంటికి నేను కుక్కలా కనపడుతున్నానా? వాళ్ళకి గట్టి కనుక అవి బాధపడతాయి. ఇప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటావు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తా ఇంటికి రానన్నా ఇంటికి రానన్నా? ఏ ఇంటికి రమ్మంటావరా? ఒకసారి బంజారా హిల్స్ అంటా. నాన్నకైనా చెప్పు ఏ ఇంట్లో ఉంటావు. వీళ్ళు సరదాగా కామెడీ కోసం స్క్రిప్ట్ రాస్తారు తప్ప అలా ఇల్లు లేవుండవు, ఒకే ఇల్లు ఉంటది. ఒరే నువ్వు నా కొడుకు కదరా. అంటే నీకు కూడా అక్కడ సరే ఎలా రా నా టీమ్ లో చెయ్యి. నాకు మధ్యలో ఫోన్ చేసి అడుగుతున్నారు. రాజు గారు అయితే మన ఫోన్ చేసి అడిగాడు, డాడీ ఒకసారి రా మా స్కిట్ లో చిన్న చేద్దామని. తర్వాత నిన్నంటే రామ్ ప్రసాద్ ఫోన్ చేశాడు. అలాంటి వాళ్ళ దగ్గర నీ దగ్గర ఎవరు చేస్తాడు రా? ఈ ఫాదర్స్ డే సందర్భంగా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏదో చెప్పు. అమ్మా పూర్ణిమ గారు, రేష్మి, నేను ఈడు హైదరాబాద్ రావడానికి కారణం నేను మటుకు కాదు. ఈడు ఏమి తేడాలు చేసినా సరే ఈయన చూసుకొని నాకు సంబంధం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానన్నా? ఇవన్నీ ఎందుకు చెప్పడం ఏంటి? రేపు పొద్దున అంటారు కదా, బుల్లెట్ భాస్కర్ ఫాదరే పంపించాడు, ఇలా ప్రోగ్రాం చేస్తే ఆయన దాని తర్వాత వాళ్ళ ఫాదర్ని కూడా అన్నారంటారు. నీతో మాట్లాడేందుకు నా చెప్పుతాను కొట్టుకోవాలి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంత ఎనర్జీగా ఉన్నాను, అంత బాగా డాన్స్ చేసాను, నువ్వు ఎందుకు డాన్స్ చేయట్లేదు? అలాంటి అందుకని నీలాంటి వాడితో వేయడురా. అదే రష్మి అయితే గున్న మావేడి సరే నువ్వు ఎందుకు డల్లుగా ఎందుకున్నా? మన శ్రీదేవి డ్రామాకి వచ్చాను కదరా. అవును, మన శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చావు. అయితే నా రెండో ఫ్యామిలీ గురించి తెలిసిపోయింది. రెండో సెటప్ గురించి తెలిసిపోయిందా? ఎవరికి? మూడో ఫ్యామిలీకి తెలియకుండా కాపాడుకో. ఎవరికి రా? నాలుగో సెటప్. సర్లే, ఎక్కడికైతే స్టేజ్ మీదకి వచ్చావు కదా, ఏదైనా ఒక మంచి పాట పాడు. డీజే ఢిల్లీ కొట్టు, తాగి తెల్లని కొట్టు, తెల్లరెక్క కాళ్ళు పట్టు, డీజే ఢిల్లో కొట్టు. కొట్టడం అయిపోతే నేను సిట్టు స్టార్ట్ చేద్దాం. ఇది కాలే గాని నిన్న మన పక్కింటి సుబ్బలక్ష్మిని వాళ్ళ ఆయన బాగా గొడవాడుకున్నారంట. పెద్ద కేకలు రా. నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాల్సింది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు కదా కేకలు. అది సరే గాని నిన్న రత్తాల ఇంటికి నిన్ను కొట్టారంటే ఎందుకు కొట్టారు? డోర్ కొట్టారు. మరి కాలింగ్ బెల్ నొక్కాల్సింది కదా. బాత్రూమ్ లోకి కాలింగ్ బెల్ ఎందుకు ఉంటుందిరా? అటు చూడు, శాంతి స్వరూప్ చూసావా? నాకు స్టేజ్ ఉన్నదమ్మా, నువ్వు పక్కన రాబోతే అక్కడే ఉండు. నువ్వు ఎన్నన్నా కూడా ఎల్లుండి మీ ఇంటికి రావడం ఖచ్చితం. రావద్దమ్మా. ఏమైంది? పలుపు తీసే టైం పలుపు మొక్కలా తీసి పక్కన పెట్టేస్తారు నిన్ను. నువ్వు ఇలా అంటావు గానీ నీకు ఇవ్వాల్సింది ఇస్తే మాట అంటావు. ఐదో సెటప్. నిజంగా ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ లో ఎన్ని వేరియేషన్స్ చూస్తున్నామంటే అన్ని వేరియేషన్ చూస్తున్నాము. ఇమోషన్ ఒక ఎత్తు అయితే మీ కామెడీ వేరే లెవెల్. నిజం చెప్పాలంటే ఆర్టిస్టుల కన్నా వాళ్ళ డాడీలే గొప్పని అనిపించుకున్నారు. మరి ఈ స్కిట్ ఎలా ఉంది? మా కామెడీ కింగ్ ఆది గారు, కామెడీ కింగ్ మీరే చెప్పాలి. నాకైతే అందరు ఫాదర్లు చాలా బాగా చేశారు, కానీ నాకు అందరికంటే నా ఫేవరెట్ ఎప్పుడు భాస్కర్ అన్న వాళ్ళ ఫాదర్. అబ్బా, టైమింగ్ లో నెక్స్ట్ లెవెల్ టైమింగ్ అండి, మామూలు టైమింగ్. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు, ఎవరికి వాళ్ళే అందరూ. అంటే జస్ట్ దీనికి ముందే వాళ్ళకి డైలాగులు చెప్పడం, అందరూ అవి నేర్చుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సూపర్, అందరికీ సూపర్, కంగ్రాట్స్. అండ్ మన కామెడీ రాజు రామ్ ప్రసాద్ గారు. ఒక్కొక్కరిది ఒక స్టైల్, ఒకరు అమాయకంగా పంచలేయడం, ఒకరు అగ్రెసివ్ గా. ఆది అన్నట్లు భాస్కర్ డాడీ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అతను చూసిన మాకెందుకో మన అప్డేట్ అయితే బెస్ట్ ఏమో కామెడీ అనిపించింది. పూర్ణ గారు, నిజంగా చెప్పాలంటే ఈ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. I really loved everyone and thank you so much. Antar father ikkada vachi inta time ikkada ninchukoni mana andarni entertain cheyadaniiki thank you so much.
ఫాదర్స్ డే కాబట్టి ఆబ్వియస్లీ ఫాదర్ కి సన్ కి మధ్య ఒక రిలేషన్ ఉంటది కదా, దాన్ని చాలా గొప్పగా చూపించడానికి మన సునీల్ మాస్టర్ రెడీగా ఉన్నాడు. Alright, so let's watch our next performance. ఏం సుబ్బారావు, ఎలా ఉన్నావు? చెల్లి చనిపోయి సంవత్సరం అయింది. ఇంకెన్నాళ్ళని ఎలా ఒంటరిగా ఉంటావు? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఇంకొక పెళ్లి చేసుకుని ఉంటే తను నాకు భార్య కావచ్చేమో, కానీ మా అబ్బాయికి తల్లి కాలేదు. ఎలా నాన్న, రెడీ అయ్యావా? ఇంకా లేదు నాన్న, రెడీ అవుతున్నా. నాన్న, నువ్వు మంచిగా చదువుకొని చాలా గొప్పవాడు అయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటావా నాన్న? నేను పెద్ద అయ్యాక బాగా సంపాదించి నిన్ను రాజులా చూసుకుంటా నాన్న. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. నానా, నువ్వే నా సూపర్ హీరో నాన్న. నేను కూడా పెద్దయ్యాక నీలానే సూపర్ హీరోని అవుతాను నాన్న. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ. కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రియా, ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించే వరకు ప్రేమ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నాకు ఇప్పుడు తెలుసుకోవాలనుంది. విల్ యూ లవ్ మీ? యా, ఐ లవ్ యూ మోర్ దెన్ మీ. కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. ఓ నానా, ఈ అమ్మాయి నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మీరు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అయ్యో, ఏంటండి కన్న తండ్రితో అలానేనా మాట్లాడేది? మావయ్య గారు, మీ అబ్బాయి నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. మిమ్మల్ని నా కన్న తండ్రిలా చూసుకుంటాను. అయ్యో తల్లి, వాడేదో తెలియక అనేసాడమ్మా. మీరు జీవితాంతం చల్లగా ఉంటే అదే నాకు చాలు. కొన్ని రోజుల తర్వాత నా జీవితంలో ఎవరి శని తగిలిందో ఒక్క జాబ్ కూడా రావడం లేదు. ఏమైంది అంత చిరాగ్గా ఉన్నారు? ఏమవుతుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఒక్క జాబ్ కూడా రావడం లేదు. జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమనండి. అప్పుడు మీరే సొంత బిజినెస్ పెట్టుకోవచ్చుగా. వెళ్ళి మీ నాన్నగారిని అడగండి. నానా, నేను కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఈ ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇవ్వండి. తాతల కాలం నుంచి ఉన్న ఇల్లురా, ఎలా తాకట్టు పెట్టమంటారు చెప్పు? తాతలు పోయారు, రేపో మాపో మీరు పోతారు. ఒక్కగాని ఒక్క కొడుక్కి
ఇవ్వడానికి ఏంటి మీ బాధ? సరే అమ్మా, అన్నీ ఇచ్చేస్తాను. నేను మాత్రం ఈ తాకట్టు పెట్టిన ఇంట్లో ఉండలేను. మీరు ఏమన్నా చెయ్యండి నాన్న, నాకు మాత్రం డబ్బులు కావాలి. ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఏంటండి రోజు ఇలా తాగుతున్నారేంటి? మీకేమన్నా అయితే నేనేమైపోవాలి? ఏం చేయమంటావు, డబ్బంతా బిజినెస్లో తగలేశాను. ఒక్క రూపాయి లేదు ఇప్పుడు నా దగ్గర. సారీ మేడం, మీ హస్బెండ్ ఎక్కువగా తాగడం వల్ల 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మాత్రం బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అయ్యో భగవంతుడు, నన్ను గొప్పగా చూసుకుంటా అన్నాడు. గొప్పవాడవుతాడు అనుకున్నాను. ఏ ట్రైనా చేసావు? చాలా థ్యాంక్స్ డాక్టర్, నన్ను బ్రతికించినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, నీకు కిడ్నీ దానం చేసిన వాళ్ళకి. అతనెవరో కాదు, మీ నాన్నగారు. ఎక్కడ డాక్టర్ మా నాన్న? నేను వెంటనే ఆయన్ని చూడాలి. ఆయన కిడ్నీతో పాటు ప్రాణాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. అమ్మయ్యా, ఒక దరిద్రం వదిలింది. ఏదైతేనే మీరు బ్రతికారు, నాకు అదే చాలు. మా నాన్నంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు? పిచ్చే మా నాన్నంటే. 10 సంవత్సరాల క్రితం నేను ఆయనతో ఎలా ఉండేవాడినో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే. తినాలన్నా, తిరగాలన్నా, ఆఖరికి పడుకోవాలన్నా ఆయన గుండెలపైనే. కొడుకు బాగుండాలన్న కోరిక తప్ప ఆయనకి ఏ కోరిక ఉండేది కాదు. కాలేజ్లో జాయిన్ అయ్యాక ఏమైందో ఏమో, ఫ్రెండ్స్, సిగరెట్, మందు, ఇలా అన్ని అలవాట్లకి బానిసైపోయాను. మా నాన్న ప్రేమకు దూరం అయిపోయాను. మా నాన్నకి మాట ఇచ్చాను, నాన్న నిన్ను మా రాజులా చూసుకుంటానని. కానీ చివరికి ఒక దొంగలాగా ఆయన ఆస్తిని, ఆయన ప్రేమని, ఆయన కష్టాన్ని ప్రతిదీ దోచుకున్నాను. చివరికి ఆయన ప్రాణాన్ని కూడా లాక్కున్నాను. ఏం చేస్తే మా నాన్నకు తిరిగి వస్తాడు, ఎన్ని చేస్తే మా నాన్న తిరిగి వస్తాడు? మా నాన్నకు నాన్న ఐఎమ్ సారీ నాన్న, నాన్న ఐఎమ్ సారీ, నాన్న ఐఎమ్ సారీ నాన్న. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు నాన్న. నాన్న నన్ను క్షమించు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ఐఎమ్ సారీ, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. పేరెంట్స్ లవ్ ఎంత క్రేజీగా ఉండొచ్చు అనేది ఈ సాంగ్ ద్వారా చూపించారు. బ్యూటిఫుల్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే. దొరబాబు గారు, ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మీరు ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ట్రాన్స్ లోకి వెళ్ళడం కాదు కానీ నిజంగా ఒక కొడుకుని తండ్రి ఎంత బాగా చూసుకుంటాడో మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. తన బిడ్డలో ఎదగాలి, తనకంటే మంచి పొజిషన్ పొందాలనుకునేది ఒక్క తండ్రి మాత్రమే. అలాగే బిడ్డకి ఏ ఆపద వచ్చినా ముందుగా తన ఒంట్లో ఏ అవయవైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉండేది ఓన్లీ తల్లిదండ్రులు మాత్రం. ఇది ఒక్కటే కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు థ్యాంక్ యూ సార్. నవీన్ గారు, మీరు కూడా ఒక ఫాదర్ కాబట్టి మీ దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్. చాలా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది ఈ సాంగ్. విక్రమ్ సార్ ఎప్పుడు చేసినా గానీ ప్రతి సాంగ్ కూడా చాలా బాగా చేస్తారు. అన్ని కూడా హార్ట్ కనెక్షన్ అవుతుంది. ఒక ఫాదర్ నిజంగా కొడుకు కోసం ఎన్ని కష్టాలు పడతారనేది రియల్ గా మేము హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. సూపర్, చాలా బాగుంది. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే,
నా మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్ రావాల్సింది శ్రీవాణి గారి దగ్గర నుంచి. మా ఆయన ఎప్పుడు చక్కగా నవ్విస్తూ ఉంటాడు అనమాట, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఇలా ఎమోషనల్ సాంగ్ చూసినప్పుడు మా ఆయన్ని నేను అలా చూడలేను ఫస్ట్ థింగ్. బట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు విక్రమాదిత్య గారు, యోధా గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారు. పేరెంట్స్ ప్రేమ ముందు ఇంకా ఎటువంటి ప్రేమ కూడా పనికిరాదు. బట్ ఈ విషయంలో నేను ఒకటి చెప్తాను, మా అమ్మ ఎంతలా నన్ను ప్రేమిస్తుందో మా ఆయన నన్ను అంతలా ప్రేమిస్తాడు. ఎందుకంటే నాకు మా నాన్న ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ప్యాంపర్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, పక్కన కూర్చోబెట్టి ఏం మాడడం కానీ, నా స్కూల్ కి రావడం కానీ ఎప్పుడు లేదు. సో అనిపిస్తుంది అట్లీస్ట్ మా పాపకు ఒక మంచి ఫాదర్ ఉన్నారు, నాకు కూడా మా హస్బెండ్ మా ఫాదర్ లానే. సో అన్ని విషయాల్లో ప్యాంపర్ చేస్తుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లక్కీ. గుండెల్లోన ప్రతి మూలాని గుండె మోగినే. సుజాత గారు ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? నిజంగా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండ్రు. పిల్లల కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళ లైఫ్ కోసం వీళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు అనేది నేను మా అమ్మ మా నాన్న నేను దగ్గర నుంచి చూసినాను. నేను నా లైఫ్ లో నేను అనుకునేది అదే, నా కారణంగా ఏ రోజు వాళ్ళు బాధపడొద్దు, నేను ఉన్న రోజులు వాళ్ళని నేను పేరెంట్స్ లాగా చూసుకోవాలి అని చెప్పి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. సుజాత గారు వాళ్ళ డాడీని ఒకటి అడగాలనుకుంటున్నాను. రేపు కాకపోయినా ఒక 1 month తర్వాత అయినా, ఒక 1 year తర్వాత అయినా ఏదో ఒక రోజు సుజాతకి పెళ్లి అవుతుంది. దాని గురించి ఊహిస్తే గానీ ఆలోచిస్తే గానీ మీకు ఎలా అనిపిస్తుంది? అతనికి వెళ్ళిపోయే అమ్మాయి కదా, ఎన్ని రోజులు ఆదుకున్నా అటు పోయేగా, అది ఉన్న రోజులు సంతోషపడాలి, పోయినా హ్యాపీ. సంద్రంలోన నీరంతా కన్నీరాయనే. విక్రమ్ గారు, you have a daughter too sitting right there. ప్రతి ఒక్కరికి తల్లి ప్యాంపర్ చేస్తుంటది, తండ్రి అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే నాన్న పుడుకుని తిడుతూ ఉంటాడు అనుకుంటారు. కానీ నాన్నే గ్రేట్ లవ్. నిజంగా నేను చెప్పాలంటే ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని చాలా లవ్ చేస్తాడు. వాళ్ళ పైకి వస్తే ఎక్కువ గర్వపడేది ఫాదర్ యాక్చువల్లీ. పూర్ణ గారు. విక్రమ్ సార్, నిజంగా ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, స్వేర్ ఇట్. ఇప్పుడు శ్రీకాంత్ మాస్టర్ అంటే నాకు చాలా టైం నేను చూసాను డాన్స్, కానీ నేను విక్రమ్ సార్ పర్ఫార్మెన్స్ చూసాను దీంట్లో. అంటే మీరు అంత డాన్స్ చేయట్లేదు, కానీ ఈవెన్ వెన్ యూ వాక్, యువర్ ఫింగర్, యువర్ ఐస్ మనకు కొంచెం లావుగా ఉంటే యునో దే సే పర్ఫార్మెన్స్ అలా కాదు, బట్ యు ఆర్ అ బాన్ పర్ఫార్మర్ అలా అనిపించింది. And Yoda was very good. Kani choreography Sunil Master. As I always say, mother and father, that love is not replaceable for any cost. Thank you so much to Sunil Master and all of you for such an emotional and wonderful performance. Thank you. నా హీరో స్పెషల్ ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసాం కాబట్టి మన ఆర్టిస్టులు వాళ్ళ నాన్న దగ్గర నుంచి గొప్ప చెప్పించుకున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మనం అందరూ ఒకేసారి స్టేజ్ మీదకి రావాలి. కమ్ ఆన్ గైస్. మొత్తానికి ఏంటి, ఎవరు గొప్ప? అసలు ఆర్టిస్టులు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ గొప్ప అని చెప్పించుకున్నారా లేదా? ఆల్మోస్ట్ చెప్పించుకున్నట్టే. వాళ్ళని అడగండి ఒకసారి పేరెంట్స్ ని. పేరెంట్స్, డాడీస్ అందరూ ఏంటి పిల్లలు గొప్ప? పిల్లలు గొప్పే కదమ్మా, ఇందాక నుంచి చెప్తాను మళ్ళీ అడుగుతారేంటి? ఏం ప్లేట్ మార్చారు భాస్కర్ గారు, మీ మొహం చూపించండి. ఇప్పుడు చెప్పండి, మీ కొడుకు గొప్ప? ఆడి గొప్ప నేనేం చెప్తాను, నా గొప్ప చెప్పుకుంటాను కానీ. సరే, సో మొత్తానికి కాంపిటీషన్ ఏంటో బిగినింగ్ లో చెప్పాను కదా, పిల్లలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ గొప్పతనం చెప్పించుకోవాలని. అది కాదమ్మా, మేము బాగా చేసి మేము బాగా ఉండబట్టుకుని వాళ్ళు అది మా తర్వాత వచ్చారు. అది అంటే మీరే గొప్ప అని అంటారా? మేము గొప్ప, మా తర్వాత వాళ్ళు. అవును, అంటే వాళ్ళు గొప్పే. అది మా తర్వాత అంటే ఒప్పుకుంటాం, ముందు వాళ్ళు గొప్ప అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? ఇదో ఇందాక ఎపిసోడ్ లో గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాం. పిల్లలు గొప్ప అంటున్నావు, కరెక్టే, కాదంటలేదు. పిల్లల్ని మనం ఎందుకు వస్తాం ఇక్కడికి? అక్కడే ఉండు. పిల్లలు ఎక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్కి వచ్చాక మన ఎలుగులో చూపించే స్టేజ్ 100 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తున్నారు మనల్ని. పిల్లలే గొప్ప. మొత్తానికి ఫాదర్స్ డే స్పెషల్ నానా నా హీరో అనే ఎపిసోడ్ చాలా 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 సూపర్ డూపర్ డాడీస్ తో. డాడీస్ ఫాదర్స్ అనమ్మా, ఫాదర్స్ అనమ్మా.
Alright, thank you so much to all the fathers and to all the children. ఈ రోజు నా హీరో స్పెషల్ ఎపిసోడ్ లో అందరూ వచ్చి మనందరితో కలిసి ఈ ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో వన్స్ అగైన్